నమస్తే అండి. నమస్తే. సో మన కొడవల నాని గారికి అయితే హార్ట్ అటాక్ వచ్చింది. సో మరి వైసీపీ నాయకులందరూ కూడా టెన్షన్గా కింద రిసెప్షన్లో తిరుగుతున్నారు ఆయన కాపాడుకోవాలని చెప్పి. అది దేని వల్ల వచ్చింది? పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చిన భయం అని కొంతమంది అంటున్నారు, రెడ్ బుక్ వల్ల వచ్చిన భయం అని కొంతమంది అంటున్నారు. మరి ఏమంటారు, మీరేమంటున్నారు? నిజంగా వచ్చిందా లేకపోతే ఆయన కూడా ఏమైనా ఫేక్ ఆర్టిస్ట్ అయ్యాడా? ప్యాడ్ ఆర్టిస్టులు అంటారు చూడు, అమరావతి రైతుల్ని ఏవో ఆర్టిస్టులు అన్నారు, ప్యాడ్ ఆర్టిస్టులు ఫేక్ ఆర్టిస్టులు అన్నారు. అటువంటి ఆర్టిస్టులు ఏమన్నా వీళ్ళు ఏమన్నా అటువంటి అవతారం ఏమన్నా ఎత్తారా? నాకైతే డౌటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందంటే. ఎందుకంటే నెక్స్ట్ పేరు ఆయనే ఉంది కదా. వల్లంనేని వంశీ గారు వెళ్ళారు, తర్వాత పోసాని గారు వెళ్ళారు, నెక్స్ట్ పేరు అతనిదే ఉంది. దాని మీద ఇదంతా పెట్టుకొని ఒకసారి మా హాస్పిటల్లో అడ్మిట్ అయితే సరిపోతుందని ఏమన్నా నటన అయితే కాదు కదా. డాక్టర్ 10 రోజులు చూస్తారు కానీ తర్వాత మళ్ళీ బయటికి రావాల్సిందే కదా. ఇప్పుడు ఇక్కడ ప్రజల దగ్గర సింపతి రావాలంటే హాస్పిటల్కో జైలుకో వెళ్ళాలి. ఈ రెండిళ్లలో దేనికో ఒకదానికి వెళ్తే జైలు కన్నా వెళ్ళాలి, వెళ్తే నెక్స్ట్ టైం ఎలక్షన్లో గెలవాలంటే, లేకపోతే హాస్పిటల్ కన్నా వెళ్ళాలి. ఇవి రెండు ఆయుధాలు ఇప్పుడు ప్రస్తుతానికి. అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ కూర్చుని ఏదో పుస్తకం చదివినట్టుగా తిట్టేవాళ్ళు అనమాట గత 5 ఏళ్లుగా కూడా. మరి అవన్నీ తిప్పి కొడతాయి అంట, అందువల్ల హార్ట్ అటాక్ వచ్చింది అనుకోవచ్చా? ఆ తిట్లు తిట్టినప్పుడు రాలేదా హార్ట్ అటాక్ ఆయనకి? ప్రతి ఒక్కళ్ళని నోటికి వచ్చినట్లు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ సహా బయటికి లాగారు కదా. అటువంటి ఆడవాళ్ళని లాగినప్పుడు రాలేదంటున్నా ఈ హార్ట్ అటాక్లు. ఇవన్నీ ఇప్పుడే కొత్తగా వచ్చినాయి అంటున్నా హార్ట్ అటాక్లు. ఏమో నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు ఏం చెప్పినా. మరి అరెస్ట్ కన్నా ముందు ఇది సెటప్ అంటారా ఆయన వదిలించుకోవడానికి? అయ్యుండొచ్చు.